నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళని నిర్వహించడం జరిగింది. మనం చూడొచ్చు జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున 10,000 మంది వరకు కూడా యువత అంతా కూడా ఇక్కడికి కదిలి రావడం జరిగింది. 10th నుంచి కూడా పీజీ వరకు ప్రతి ఒక్కరు కూడా మొత్తం ఇక్కడికి జాబ్ మేళకు తరలి రావడం జరిగింది. మొత్తం 100కు పైగా కంపెనీలు, 2,500 జాబులు మొత్తం కూడా అన్ని కంపెనీలు కూడా మనం చూస్తున్నాం. మొత్తం వారు గత 2 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కూడా అన్ని పోలీస్ స్టేషన్లో కూడా మొత్తం అక్కడ ఎంట్రీ చేసుకున్న వారంతా కూడా ఇవాళ నేరుగా రావడం జరిగింది. మొత్తం ఈ కార్యక్రమాన్ని కొద్దిసేపటి క్రితమే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. మొత్తం కూడా పోలీస్ శాఖ చేస్తున్నటువంటి ఈ జాబ్ మేళాని ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు పోలీసులు గతంలో కూడా యువత అంతా కూడా చెడు మార్గంలో పడుతూ గంజాయికి బానిస అవుతూ అలా కౌన్సిలింగ్ చేసినటువంటి వారిని కూడా ఏదో ఒక జాబ్ కల్పించాలని వారిని కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మనం చూస్తున్నాం అన్ని స్టాల్స్ను కూడా 100కు పైగా కూడా స్టాల్స్ కనిపిస్తున్నాయి. 120కి పైగా కూడా కంపెనీలంతా వచ్చి కూడా ఒక జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. దాదాపుగా మొత్తం 2,500 మందికి కూడా మినిమం ఒక 13,000 శాలరీ నుంచి కూడా అంతకు పైగా వారి క్వాలిఫికేషన్ తగ్గట్టు కూడా శాలరీ అందిస్తామని కూడా అన్ని కంపెనీలను కూడా ఏకదాటిగా ఇక్కడికే నల్గొండకు తీసుకువచ్చి కూడా మొత్తం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడానికి మిర్యాలగూడ డిఎస్పీ ఉన్నారు. సార్ మనం చూడొచ్చు హ్యూజ్ రెస్పాన్స్, పెద్ద ఎత్తున యువత అంతా కూడా పార్టిసిపేట్ అయ్యి వారి క్వాలిఫికేషన్ బట్టి కూడా కంపెనీల ముందు హాజరవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు? గత 5 డేస్ నుంచి గౌరవ నల్గొండ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పర్టికులర్గా గ్రామీణ యువతకి, నల్గొండ జిల్లాలో గ్రామీణ యువతకి ఉపాధి కల్పించాలనేటటువంటి ఆలోచనతోటి కంపెనీస్ హెచ్ఆర్స్కి ఒక చిన్న రిక్వెస్ట్, ఆఫర్ లెటర్స్ ఇచ్చే ముందు ఆ ఆలోచనతోటి దీన్ని ఈ జాబ్ మేళా అనే దాన్ని చాలా గ్రాండ్గా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను ఒక ఎక్సలెంట్ గ్రౌండ్ ప్రిపరేషన్ జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ యొక్క ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ జాబ్ మేళాకి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకెళ్ళి గ్రామానికి తీసుకెళ్ళి ఆ గ్రామంలో 10వ తరగతి పాస్ అయిన దగ్గర నుంచి బీటెక్, ఎంటెక్ క్వాలిఫైడ్ పిల్లల వరకు కూడా వాళ్ళ పూర్తి వివరాలు సేకరించి వాళ్ళకి చక్కగా ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసి ఈరోజు ఇక్కడికి తరలించడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ఒక మిర్యాలగూడ డివిజన్ నుంచి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అందాజా 2,300 మందిని ఇక్కడికి మేము తరలించడం జరిగింది 43 బస్సుల్లో. వీళ్ళందరినీ కూడా గత వారం రోజులుగా మా VPOs, మా SHOs, మా CIs కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ వాళ్ళకి జాబ్ మేళా పట్ల పూర్తిగా వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ తీసుకొచ్చి వాళ్ళకి ఉద్యోగం చేసి వాళ్ళు మంచి నడవడితో ఉండాలి, ఒక చక్కటి జీవితం వాళ్ళకి అందించాలనేటటువంటి ఉద్దేశంతో చేయబడింది. కాబట్టి ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. దీంట్లో అందాజా 2,500 జాబులు ఉన్నాయి. కాబట్టి వచ్చిన ప్రతి ముగ్గురులో జాబ్ వచ్చాడు. రైట్, చూడొచ్చు మొత్తం మీద చూస్తున్నటువంటి ప్రకారం అంతా మారుమూల ప్రాంతాలు, గిరిజన తండాల నుంచి కూడా జిల్లా నలుమూలల నుంచి కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఒక 10,000 మంది వరకు కూడా ఆ జాబ్ అవకాశాలు పాల్గొనడం జరిగింది. మొత్తం వీరందరికీ సంబంధించినటువంటి భోజన సదుపాయాలు కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని అంతా కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక 2-3 రోజుల నుంచి కూడా ఒక గ్రౌండ్ వర్క్ చేయింది. ఒక హ్యూజ్ రెస్పాన్స్ అయితే కనపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడానికి నల్గొండ డిఎస్పీ ఉన్నారు. మనం చూస్తున్నాం ఈరోజు ఈ మెగా జాబ్ మేళకు పెద్ద ఎత్తున కూడా రావడం జరిగింది. మొత్తం ఎలా జరుగుతుంది? ఈరోజు జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్చంద్ర పవార్ గారి ఆదేశానుసారము ఈ కార్యక్రమాన్ని వారి నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున మన నల్గొండ జిల్లా నుంచి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా, సూర్యాపేట, యాదాద్రి నుంచి కూడా చాలామంది వచ్చారు. నిరుద్యోగ యువత ఏదైతుందో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మహిళలు, అమ్మాయిలు, తర్వాత వీళ్ళు అబ్బాయిలు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చారు. ఇప్పటివరకు దాదాపు 6,000 మంది రిజిస్ట్రేషన్ కావడం జరిగింది. దాదాపు 1000 మందికి ఆఫర్ లెటర్లు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి ఈ కార్యక్రమంలో ఎస్పీ గారు ఏర్పాటు చేయడము, అదేవిధంగా మన గౌరవ మంత్రివర్యులు వీళ్ళందరికీ కూడా వచ్చిన వాళ్లకు భోజనము ఏర్పాట్లు కల్పించాడు.
వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గతంలో మీరంతా కూడా యువత అంతా చెడు మార్గంలో పడి గంజాయికి పాల్పడి అంతా కూడా గతంలో మీరు కౌన్సిలింగ్ ఇచ్చిన వారందరూ కూడా ఏదో ఒక ఉపాధి కల్పించాలి, జాబ్ కల్పిస్తే ఆ చెడు మార్గాన్ని పట్టకుండా వెళ్తారని కూడా వారిని కూడా ఇక్కడికి తీసుకొచ్చినటువంటి. ఎస్, అవును, మీరు చెప్పిన విధంగా మా ఎస్పీ గారు కూడా అదే ఉద్దేశంతో ఎవరైతే యువత చెడు మార్గంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా గంజాయి డ్రగ్స్ అలవాటు పడిన వాళ్ళకు కూడా గత కొంతకాలంగా మిషన్ పరివర్తన కింద వాళ్ళందరినీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా కబడ్డీ పోటీలు ఏదైతే పెట్టామో యువతలో ఉత్తేజం నింపడానికి కబడ్డీ పోటీలు నింపడము, వాళ్ళ ద్వారా మేము సమాచారం రాబట్టడానికి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినాం. వాళ్ళను మిషన్ పరివర్తన కింద ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా యువతేజం కింద వీళ్ళందరినీ కూడా సమీకరించి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. వాళ్ళు కూడా చాలామంది ఇందులో పార్టిసిపేట్ అవుతున్నారు. మీ డివిజన్ పరిధి నుంచి కూడా మునుగోడు కానీ నకరికల్ కానీ ఎంతమంది? మా దగ్గర మా డివిజన్ పరిధిలో నల్గొండ సబ్ డివిజన్ పరిధిలో మునుగోడు, అదేవిధంగా ఇక్కడ నల్గొండ టౌన్ రూరల్, ఆ తర్వాత నకరికల్ వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 14 పోలీస్ స్టేషన్ల పరిధిలో దాదాపు 4000 వరకు పార్టిసిపేషన్ ఉంటుంది. మేము ముందస్తుగా విలేజ్ పోలీస్ ఆఫీసర్ల ద్వారా వాళ్ళందరినీ కూడా ప్రతి గ్రామానికి దాదాపు 10 మందిని సమీకరించడం జరిగింది. ఎవరైతే నీడీ పర్సన్స్ ఉద్యోగం గురించి అడుగుతున్నారో, ఉద్యోగం కావాలనే ఉద్దేశంతో తిరుగుతున్నారో అటువంటి వాళ్ళని తీసుకొచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు అంతటా కూడా వివిధ కౌంటర్లలో కూడా అందరూ యూత్ వాళ్ళు వచ్చారు. వాళ్ళందరికీ కూడా మంత్రివర్యుల చేతుల మీదుగా మనం తీసుకోవడం జరిగింది ఆఫర్ లెటర్లు. చాలా థ్యాంక్ యూ అండి. రైట్, చూడొచ్చు మొత్తం చూస్తున్నాం మనం అన్ని కౌంటర్లు కూడా కిక్కిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. అన్ని కౌంటర్లలో కూడా వివిధ కంపెనీలకు సంబంధించి ఏ కంపెనీకి సంబంధించి ఆ కంపెనీ కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. చూస్తున్నాం మనం మొదటగా వీరంతా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళంతా కూడా హాజరు కావడం జరిగింది. వారి క్వాలిఫికేషన్ని బట్టి కూడా ఇక్కడ సెలక్షన్స్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున కూడా జాబ్ ఆపర్చునిటీ కోసం తరలి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. సార్, మీ ఏ కంపెనీ? మాది వచ్చి నివాబూపా హెల్త్ ఇన్సూరెన్స్. మేము వచ్చేసి యూనిట్ మేనేజర్ రిక్రూట్మెంట్ చేస్తున్నాము. మినిమం క్వాలిఫికేషన్ ఇక్కడ డిగ్రీ ఉంటుంది, ప్లస్ శాలరీ ప్యాకేజ్ మినిమం 35,000 నుంచి స్టార్ట్ ఉంటుంది మన దగ్గర. సెలక్షన్స్ ఎలా ఉంటున్నాయి? ఇంటర్వ్యూలు ఏ విధంగా వస్తున్నారు అంటే డిగ్రీ బేస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కొందరేమో డిగ్రీ లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని మేము ఇక్కడ ఏజెంట్గా కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఏది వాళ్ళకు ఇంటర్మీడియట్ లోపు ఉన్న వాళ్ళకి మీరు ఎంతమంది వరకు ఆపర్చునిటీ కల్పించే అవకాశం? మాకు ఏజెంట్స్కి అయితేనేమో మాకు అక్కడ మినిమం నెంబర్ ఏం లేదు, ఎంతమంది అని తీసుకోగలుగుతాము. యూనిట్ మేనేజర్ మాత్రం ఒక 10 మెంబర్స్ వరకు మాకు రిక్వైర్మెంట్ ఉంది ఇప్పుడు మాకు. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఏపూరు గ్రామం, చిట్యాల మండలం. ఏదన్నా ఒక జాబ్ రావాలని వచ్చింది. ఎలా ఉంది వాళ్ళ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఒక జాబ్ మేళను నిర్వహించి కంపెనీలన్నిటిని కూడా ఇక్కడికే తీసుకొచ్చి కూడా ఒక అవకాశాన్ని కల్పిస్తున్నారు? స్టూడెంట్స్కి అందరికీ గుడ్ ఆపర్చునిటీ ఇచ్చిర్రు. ఐఎమ్ హ్యాపీ. ఈ ఆపర్చునిటీ అందరు యూటిలైజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నల్గొండ నుంచి వచ్చినాము. ఇక్కడ అన్ని కంపెనీస్ జాబ్స్ ఉన్నాయనేసి వచ్చినాము. మాకు మా స్టడీ పరంగా ఏదో ఒక జాబ్ మాకు రావాలని ఉంది. మాది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీటెడ్. మా సబ్జెక్టుకి తగ్గట్లు మా స్టడీ పట్టు మాకు ఏదో ఒక జాబ్ రావాలనేసి ఇక్కడికి వచ్చాము. రైట్, చూడొచ్చు చాలా వరకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారందరికీ కూడా మినిమం 13,000 శాలరీ, మినిమం 10th క్వాలిఫికేషన్ నుంచి మొదలుకొని పీజీ వరకు కూడా మొత్తం వారి అర్హతలకు తగ్గట్టు కూడా అన్ని కంపెనీస్ ముందు కూడా మొత్తం ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. దాదాపు 2,500 మందికి కూడా జాబులు ఇచ్చే అవకాశం కనపడుతుంది. 100కు పైగా కంపెనీలన్నీ కూడా పార్టిసిపేషన్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎండాకాలం కావడంతో కూడా పెద్ద ఎత్తున మారుమూల ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వారికి మంచినీటి వసతి కానీ భోజన వసతి కానీ కల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూనే జరుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చారండి? చూడొచ్చు చాలా వరకు. ఎక్కడి నుంచి వచ్చారు? కొండారం. ఏం అప్లై చేసుకున్నారు? ఇట్లా బ్యాంకింగ్ అప్లై చేసినా కూడా ఫార్మసీలో అప్లై చేసిన. ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి? ఇంటర్ అంటే డిగ్రీ పర్సూయింగ్ చేస్తున్నా. ఎలా ఉంది? ఎందుకంటే ఇక్కడికి తీసుకొచ్చి కూడా అన్ని కంపెనీలు తీసుకొచ్చి ఒక పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాబులు కల్పించాలని చూసి ఇది చాలా మంచి ఆలోచన. ఇది చాలా బాగుంది. ఇది ఇట్లాంటి పెట్టడం వల్ల ఇంకెంతో నిరుద్యోగులకి జాబ్ లభిస్తుంది. వాళ్ళు చేయని వాళ్ళు ఇంటికాడ ఉన్న వాళ్ళు వాళ్ళకి లభిస్తుందని మంచి ఆలోచన చేయబట్టి
వాళ్ళకి ఇంటికాడ ఉండే తిరగకుండా మంచి వాళ్ళకి చేసుకొని అందరూ మంచిగా ఉంటారని. రైట్, చూడొచ్చు మొత్తం అంతా కూడా చూస్తున్నాం. వరుసగా కౌంటర్ నెంబర్లు 123, 126, 128 ఇలా 0 నుంచి మొదలుకొని కూడా మొత్తం ఏదైతే పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో ముందు నుంచే కూడా మొత్తం అంతా మారుమూల ప్రాంతాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కూడా ఈ జాబ్ మేళాకు వచ్చే వారంతా కూడా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. వారంతా ఇవాళ నేరుగా వారికి బస్సు వసతి కల్పించి కూడా మొత్తం పోలీస్ శాఖ వారే వారు ఉన్నటువంటి దూర ప్రాంతాల నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ జాబ్ ఇప్పించాలని, వారికి అవకాశాలని కల్పించాలని కూడా ఇక్కడ తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మొత్తం చాలా వరకు యువత అంతా కూడా 10,000 మంది వరకు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం 10,000 మందికి వచ్చి కూడా మొత్తం వారు సెలక్షన్స్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపు క్రితమే జిల్లా ఎస్పీ, కలెక్టర్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. పెద్ద ఒక పండగ వాతావరణంలో కనపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున అంతా కూడా హాజరైనటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. బ్యాంకింగ్ సెక్టార్లో ఇంట్రెస్ట్ ఉంది, అప్లై చేసి కానీ రెజ్యూమ్స్ తీసుకున్నారు కానీ ఏం ఆన్సర్ ఇవ్వలేదు. పర్సూయింగ్ డిగ్రీ. ఎలా ఉంది ఇక్కడ? ఎందుకంటే ఒక మెగా జాబ్ మేళను పెట్టి కంపెనీలన్నీ కూడా ఇక్కడ పోలీసు వారు తీసుకురావడం జరిగింది. మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. కాకపోతే ఏంటంటే అందరికీ ఆపర్చునిటీ ఇవ్వాలి కదా. సగం మంది వెళ్తున్నారు, రిటర్న్ వచ్చేస్తున్నారు. నల్గొండ డిస్ట్రిక్ట్ పోలీస్ మెగా జాబ్ మేళా ఈ విధంగా వారి యొక్క క్వాలిఫికేషన్, పేరు, అదేవిధంగా సంబంధించినటువంటి అంతా కూడా తరలి రావడం జరిగింది. వారి అర్హత తగ్గట్టు కూడా కంపెనీలో అర్హతని తగ్గినట్టు కూడా వారంతా ఇంటర్వ్యూలో చాలా వరకు సెలెక్ట్ కావాలని కూడా ఆశిస్తున్నారు. అదేవిధంగా చాలా వరకు యువత చెడు మార్గాన పడుతున్నటువంటి యువతన్నింటినీ కూడా పోలీసులు గతంలో కౌన్సిలింగ్ నిర్వహించిన వారందరూ కూడా ఏదో ఒక ఉపాధి కల్పించాలి, జాబ్ ఇస్తే ఈ విధంగా మళ్ళీ చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉండాలి. అదేవిధంగా అంతా ఒక సదుద్దేశంతో కూడా అందరికీ జాబ్ ఆపర్చునిటీస్ కల్పించాలని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ మేళాకు విపరీతమైనటువంటి స్పందన అయితే నల్గొండలో కనపడుతుంది. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.